అది ప్రారంభమైంది. దాదాపు నేను ఒక కార్మికుడిగా బాల కార్మికుడిగా అంటే మ్యాక్సిమం 14-15 సంవత్సరాల వయసు నుంచి కార్మికుడిగా ఉంటూ పనిచేస్తూ 2001లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఆ రోజు ఎంపీటీసీగా మొట్టమొదటిగా పోటీ చేసినప్పుడు మా గురుగారి మైక్ అనౌన్స్మెంట్ పాటలని సుబ్బారెడ్డి గారు పాడారు ఫస్ట్ ఎలక్షన్. ఆ రోజు మొదటిగా మండల పరిస్థితులు అడుగుపెట్టినప్పుడు 15% ఎస్సీ నిధులు కానీ 6% ఎస్టీ ఫండ్స్ కానీ అది స్కూల్స్ డెవలప్మెంట్ కానివ్వండి, రోడ్డు డెవలప్మెంట్ కానివ్వండి, ఇంకా ఏదైనా చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి కానీ ఉన్నప్పుడు కూడా ఎవరు చెప్పరు. ఆ నిధులు కేటాయించేటువంటి పరిస్థితి ఆ నిధులు కంపల్సరీ ఖర్చు పెట్టాలి, కానీ ఖర్చు పెట్టారు. ఆ రోజులో నేను కూడా ఒక ఎస్టీ ఏరియాలో చెంచుల కాలనీలో నేను నివాసం ఉండేది కూడా ఆ మండలంలో ఉండే గ్రామంలో నేను కూడా ఆ ప్రస్తావన తీసుకునే 6% గ్రాంట్ని తీసుకున్న ఏరియాలో రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ మొట్టమొదటిగా ఆ రోజున అడుగుపడింది. మరి ఈరోజు ఈ పర్సంటేజీని రాజకీయ రిజర్వేషన్లో ఎంపీలు గాను ఎమ్మెల్యేలు గాను వచ్చేటువంటి వాళ్ళు గెలిచిన తర్వాత తమ వర్గాల్ని తమ అనిపించినటువంటి బాధల్ని మర్చిపోయి ఉన్నత వర్గాల మనకు చూడటం వల్లనే ఎప్పటికీ ఆ సమస్యలు అనేది అట్లాగనే ఎప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మన బలహీన వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు దాని మీద లిస్టులు కేంద్రీకరించినట్లయితే ఆ సమస్యలు పరిష్కారం అవుతుంది. అనేక మంది ఎస్సీ సంఘాలకు కూడా చెప్పేవాడు. నేను గెలిచేటప్పుడు నా పంచాయతీ సర్పంచ్గా గెలిచినప్పటికీ ఎస్సీ ఏరియాలన్నీ కూడా మూడు కోపంగా ఉన్నాయి. ముందుగా ఆ ఏరియాలు బాగు చేయాలని ఆ ఏరియాలోనే మనం మౌలిక వసతులు కల్పించడం, దాంట్లో రోడ్లు కానీ ఇతర సమస్యలు మొదలుపెట్టాం. ఆ తర్వాత వాళ్ళ ఆదరణ చాలా గొప్పగా ఉండేది. తర్వాత ఎలక్షన్లో ఎవరు క్యాండిడేట్ కాదు, ఎవరికి పలువురు పెట్టారు రోడ్లు ఏంటంటే వాళ్ళు వన్ సైడ్గా పనిచేసి గెలిపించి, ఎందుకంటే ఎక్కడైతే పని చేస్తామో ఎక్కడైతే వాళ్ళు గుర్తిస్తామో వాళ్ళ సమస్యలు గుర్తిస్తామో వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు. కానీ ఇప్పుడంతా కమర్షియల్ అయిపోయింది. గెలిచినటువంటి నాయకులంతా కూడా రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా 1% కూడా అమలయ్యే పరిస్థితి లేదు. అధికారులు కూడా వాళ్ళ ప్రమోషన్ కోసం వాటి కోసం ఈ రోజున నాయకులు అడుగులేటువంటి పరిస్థితిలో అయిపోయింది. ఎక్కడైనా కానీ మనకి చైతన్యం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. వాళ్ళ డీగర్ ఆయన పోలీసు నుండి కూడా చాలా కాలం నుంచి నాకు ఆ ఫ్యామిలీ అంతా తెలుసు. అంటే ఈ రోజుకి నా యొక్క వర్గం, నేను ఏ సామాజిక వర్గం నుంచి ఏ రిజర్వేషన్లో నేనైతే వచ్చానో ఆ వర్గానికి నేను సర్వీస్ అందించాలి. ఈ యొక్క రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి సౌకర్యాన్ని, రిజర్వేషన్ ఫలాలని అందించాలన్నటువంటి లక్ష్యంతో ఆయన పనిచేస్తా ఉన్నారు. మరి భవిష్యత్తులో కూడా మనం అందరం కలిసి నేనున్నటువంటి ఏ స్థాయిలో ఎక్కడ పదవి ఉన్నా లేకపోయినా మనం ఏ వర్గం నుంచి అయితే వచ్చామో వర్గాల కోసం, ఏ సామాజిక వర్గం కావచ్చు, శ్రామిక వర్గం కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, బడుగు వర్గాలు కావచ్చు, ఎవరైతే బాగా అనుభవిస్తున్నటువంటి పీడిత వర్గాల పక్షాన ఉండి పనిచేయాలన్నటువంటి లక్ష్యంతో ఇప్పుడు కూడా ఈ యొక్క రాజకీయ జీవితం కానీ నా యొక్క వ్యక్తిగత జీవితం కానీ కొనసాగుతుంది. మరి భవిష్యత్తులో కూడా మీరు తీసుకునేటువంటి కార్యక్రమాలకి సంపూర్ణంగా పూర్తిగా నా యొక్క మద్దతు కానీ నా యొక్క సహాయ సహకారాలు కానీ అన్ని విధాలుగా, ఎందుకంటే నాకు మొన్న హాస్టల్స్ చూసాం. హాస్టల్స్ చదువుకునేటువంటి పిల్లల యొక్క పరిస్థితి కానీ నేను ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా స్కూల్స్ ప్రాధాన్యత ఇచ్చాను. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు దాదాపు 9 నూతన స్కూల్స్ నిర్మాణం చేసుకుని 2 స్కూల్స్ దాన్ని 11 స్కూల్స్ కి తీసుకెళ్లి స్కూల్లో కావాల్సిన వసతులు సౌకర్యాలు, ఎందుకంటే దాని ఒక విలువ నాకు తెలుసు కనుక చదువుకుంటే
మనం చదువుకోలేకపోయాము. అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులు బట్టి మనం చదువుకోలేకపోయాము. చదవాలని అందిస్తే వారి యొక్క జీవితాలు, ఈ రాష్ట్రానికి, దేశానికి, మనం ఉన్నటువంటి ప్రాంతాలకి, వారి యొక్క కుటుంబానికి మంచి ఫలితాలు ఇస్తుంది. దేశానికి బాగుండేటువంటి వ్యక్తులుగా తయారవుతున్నటువంటి ఆలోచనతోనే నేను ఎక్కువగా స్కూల్స్ కి చదువుకునేటప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను. ఆ విధంగా భవిష్యత్తులో మీరు తీసుకునేటువంటి ఏ కార్యక్రమానికైనా నా సహకారం తెలియజేస్తూ మరి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు మనం మేలుకొల్పాలి. ఎందుకంటే మన రిజర్వేషన్ తీసుకొని గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మున్సిపల్ చైర్పర్సన్స్ కానివ్వండి, మున్సిపల్ కౌన్సిలర్లు కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, వీళ్ళని మనం నిర్ణయాలి. ఇలా వాళ్ళు కూడా కొన్ని మాకు ఈ రకమైనటువంటి గ్రాంట్స్ ఉన్నాయని కూడా తెలియదు. చాలా మంది ఎల్లుడికి చప్పట్లు కొట్టి సంతకం పెట్టి వచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటారు. ఎక్కువగా దాంట్లో లోపలి ప్రశ్నించి దేనికి కూడా ఖర్చు పెట్టాలి, లేదు కనుక దీనికి ఖర్చు పెట్టాలి కనుక చాలా ఫలితాలు ఇస్తుంది. మన వర్గాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ముందు ప్రధానంగా విద్యకు సంబంధించినటువంటి సౌకర్యాలు, లేకపోతే వైద్యానికి సంబంధించినటువంటి సౌకర్యాలు, ఎన్నికంటే మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, వాటర్, వాళ్ళు ఉండడానికి సరైనటువంటి కాలనీ, ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి. అందుకని ఏంటంటే మీరు భవిష్యత్తులో ఏదైనా కార్యక్రమాలు తీసుకున్నప్పుడు మన ఫోన్లో చెప్పారు అన్నగారు ఎక్కాలంటే నేను వస్తానని చెప్పారు. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ధర్మాడిలో పూర్వ విద్యార్థులు మీటింగ్లో సినిమాలు పెట్టుకుంటూ ఫోన్ నేను కారులో పెట్టిన చూసి ఫోన్ చేస్తే నేను మర్చిపోయాను. మళ్ళీ ఫోన్ చేశాను, ఏంటి అని ఫోన్ చేశారని చెప్పేసి అనుకుంటే సినిమాని వచ్చాం. చాలా సంతోషం మీ అందరినీ కలవడం, ఈ రకంగా మరి కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వడం కూడా చాలా సంతోషం. మరి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆలోచనని, మనకున్నటువంటి అవగాహనతో రాబోయే రోజుల్లో మన వర్గాలకు మనం పనిచేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ అభినందనలు చేస్తూ నడుస్తాం. అఖిల భారత ఆదివాసుల ఉద్యోగుల సంఘాన్ని నిర్వహించే దేవకొండ గారికి ముందుగా నా శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మన నాయకులు రేఖాపర్ నాయుడు గారికి మరి ముందానికి స్వాగతంగా నేను ఒక గీతం పాడాలనుకున్నాను. మొట్టమొదటిగా ఆయన రాజకీయ రంగం ప్రవేశం చేసేటప్పుడు నేను ప్రచార క్యాసెట్ చేసి ఇచ్చాను వారికి. అలాగే మళ్ళీ ఆయనకి జనసేనలో టికెట్ వస్తుందనే ఆశతో ఎంతో, ఎందుకంటే ఆయన నాకు కర్ణాటకలో ఖైదీగా ఉంటే ఆయన నాకు భక్తులు వెళ్ళే ఖైదీలాగా రేఖాపర్ నాయుడు గారు ఉంటారు. మాకు అదే అభిమానంతో ఆయన్ని ఒక ప్రచార క్యాన్సెట్ చేయాలనే ఉద్దేశంతో ఒక చిన్న కవితని, ఒక పాటను రాస్తున్నాం. మన జనసేన నాయకుడు వస్తున్నాడు, మన జనసేన నాయకుడు, జనక్షేమం వేడుకునే రెడ్డప్పల నాయకుడు, అతడే మన నాయకుడు, అతడే జనసేవకుడు, అతడే మన నాయకుడు, అతడే జనసేవకుడు, వస్తున్నాడు మన జనసేన నాయకుడు, జనసేనం వేడుకునే రెడ్డప్పల నాయకుడు. Thank you.